అవసరం మీది, డబ్బు తమది అంటూ నమ్మబలుకుతుంది. వడ్డీ ఎంతైనా పర్లేదని చెప్తే చాలు, ఎన్ని కోట్లైనా క్షణాల్లో మీ ముందుంటాయి. అయితే వడ్డీ మాత్రం 50%. నెల తిరక్కు ముందే వడ్డీతో సహా లెక్క ముట్టు చెప్పాలి, కాదంటే ఖతమైపోవాల్సిందే. హైదరాబాద్లో హడలెత్తిస్తున్న నరహంతక ముఠాపై ఏబిఎన్ స్టింగ్ ఆపరేషన్. హైదరాబాద్లో కిలాడీ లేడీ గ్యాంగ్. డబ్బులు అవసరం ఉందా, క్షణాలు ఏర్పాటు చేస్తారు. అసలు వీళ్ళు డబ్బులు ఎలా ఇస్తున్నారు, ఏ రకంగా వసూలు చేస్తున్నారు అన్న విషయం మీద ఏబిఎన్కు పక్కా సమాచారం వచ్చింది. అంతే, మా టీం రంగంలో దిగింది. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనే విషయం తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి మీరు లుక్ చేయాల్సిందే. ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు. డబ్బు ఎవరికి మాత్రం అవసరం ఉండదు. వ్యక్తిగత అవసరాల కోసమో, వ్యాపార అవసరాల కోసమో మనం ఎవరో ఒకరి వద్ద చేయి చాపుతూ ఉంటాం. మన అవసరాలను గుర్తించి మనకు డబ్బు అప్పించే సంస్థలు కోకొల్లలు ఉన్నాయి. వాటిల్లో తనఖా ఉంటే తప్ప క్యాష్ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఈ మధ్య కాలంలో కొన్ని సంస్థలు తనఖా లేకుండా సులభతర రుణాలు ఇస్తున్నా అవి వ్యాపార అవసరాల కోసం అవసరమయ్యేంత మొత్తం ఇవ్వలేకపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో అవసరార్థులు డబ్బు కోసం బ్రోకర్లను ఆశ్రయిస్తుంటారు. ఆ బ్రోకర్లు నగరంలో ఓ ఖతర్నాక్ కన్నింగ్ గ్యాంగ్ తో లింకులు పెట్టుకొని అప్పు ఇప్పిస్తున్నారు. ఆ గ్యాంగ్ అడిగిన అరగంటలో కోట్లలో డబ్బు సమకూరుస్తుంది. ఇంతదాకా బాగున్నా అప్పు తీర్చడం ఆలస్యమైతే ఆ ముఠా పెట్టే టార్చర్ మామూలుగా ఉండదు. హైదరాబాద్ నగరంలో కొన్నేళ్లుగా ఈ గ్యాంగ్ తన ఫైనాన్స్ సామ్రాజ్యాన్ని గట్టి పునాదులతో నిర్మించుకుంది. ఎవరు ఆ పునాదుల్ని కదిల్చే ప్రయత్నం చేయకపోవడంతో ఈ గ్యాంగ్ మరింత రెచ్చిపోతుంది. తాజాగా ఈ ఫైనాన్స్ గ్యాంగ్ అరాచకాలకు గురైన ఓ వ్యక్తి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఆశ్రయించాడు. లాక్డౌన్ వల్ల కుదేరైన తన వ్యాపారాన్ని గాడిన పెట్టుకునేందుకు డబ్బు అవసరం కావడంతో బ్యాంకును ఆశ్రయించాడు. బ్యాంకు లోన్ ఇవ్వడానికి ఓ నెల రోజులు ఆలస్యం అవుతుందని చెప్పడంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్న ఆ వ్యక్తికి ఇతరుల ద్వారా ఈ గ్యాంగ్ ఇచ్చే ఫైనాన్స్ విషయం తెలిసింది. నగర శివార్లో ఉంటూ అవసరాలకు మించి డబ్బులు ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్న ఓ లేడీ గ్యాంగ్ హల్చల్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రాజేష్ అనే వ్యక్తి ఏబీని ఆశ్రయించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. మీరు ఎందుకు వాళ్ళని ఆశ్రయించారు, అసలు ఏం జరిగింది? ఈ కరోనా టైంలో బాగా డబ్బులకు ఇబ్బంది అయ్యి లోన్ పెట్టుకున్నాను. ఆ లోన్ అయిపోయిన తర్వాత లోన్ వస్తే తీర్చేద్దామని తీసుకున్నాను. ఒక 10 lakhs అయితే అడిగాను. తర్వాత వేరే బ్రోకర్ నెంబర్ ఇచ్చారు నాకు. ఆ బ్రోకర్ నెంబరు కన్సల్ట్ అయితే ఇలా ఉన్నారు, వేరే ఉన్నారు, సంఘం ఉంది, వాళ్ళ దగ్గర మాట్లాడి చెప్తానని నాకు ఉన్నారు. ఇలా ఇస్తాం 10 lakhs ఇస్తామని అన్నారు. హోటల్ కాడికి వచ్చి డాక్యుమెంట్స్, ఇంటి దగ్గరకు వచ్చి డాక్యుమెంట్స్ అవన్నీ చూసుకున్నారు. ఓకే ఇస్తామని మళ్ళీ ఒక 3-4 days తర్వాత ఇస్తామన్నారు. మీకు అంటే వాళ్ళు 10 lakhs మీకు ఇస్తా ఉన్నారు, కానీ మీ చేతికి ఎంత వచ్చాయి? మా చేతికి 8.5 వచ్చింది. 8 lakhs అని 50,000 వచ్చాయి. మిగతా ఇది కటింగ్స్ అని అదని ఇదని వాళ్ళు తీసేసుకున్నారు అనమాట. అసలు ఎంత తీసుకున్నారు, వాళ్ళు ఇంట్రెస్ట్ ఎంత చెప్పారు, తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా వేధించారు? వాళ్ళు ఇంట్రెస్ట్ 10 lakhsకి 5 lakhs వేసారు సార్ ఇంట్రెస్ట్. అంటే దీంట్లో ఇంట్రెస్ట్ చెప్పిన తర్వాత అసలు మీకు ఇచ్చిన 10 లక్షల కమిట్మెంట్ తర్వాత మీకు 10 లక్షలు ఎంత ఇచ్చారు? మీకు మాకు 10 లక్షల్లో 8.5 ఇచ్చారు సార్. 8.5 ఇచ్చారు. అది మిగతా ఛార్జీల కింద అది కటింగ్లని అవి తీసేసుకున్నారు వాళ్ళే. ఒక 20 days అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరకు వచ్చారు సార్. ఇంటి దగ్గరకు వచ్చేసి వాళ్ళు లేడీస్తో నేను లేనప్పుడు లేడీస్ ఉంటే వాళ్ళని కొద్దిగా భయపెట్టారు వాళ్ళు. సో ఇదే కాకుండా మధ్య మధ్యలో మీ దగ్గరకు వచ్చి మేము ఇంట్రెస్ట్ వచ్చి హోటల్ దగ్గరకు వచ్చి పిలిపించి మీతో మాట్లాడి బేరించడం జరిగింది? వచ్చారు సార్. ఒకసారి వచ్చారు, అంతా తిన్నారు, అంతా బిల్ అంతా నేనే పే చేశాను, అయిపోయింది. మళ్ళీ ఒక 5 days అయినా మళ్ళీ వచ్చారు సార్. మళ్ళీ ఇలానే చేశారు, గొడవ చేశారు. సో చెప్పండి అంటే ఓవరాల్గా మీరు ఇప్పుడు ఏబీని ఆశ్రయించారు. సో ఇలాంటి ఈ గ్యాంగులు అధిక వడ్డీలు వసూలు చేస్తానని చెప్పిన తర్వాత మీరు పడ్డ ఇబ్బంది సంబంధించి పోలీసులు ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను సార్, ఇచ్చాను. వాళ్ళు కేసు ఫైల్ చేశారు, అది చూస్తూ ఉన్నారు. అది ఇంకా అది కూడా మీడియాను కూడా ఆశ్రయించాను సార్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని కూడా నేను ఆశ్రయించాను. వాళ్ళు కూడా తగిన న్యాయం చేస్తామని నాకు హామీ ఇచ్చారు. చూస్తున్నారు కదా, అవసరాన్ని ఆసరా చేసుకుని ఏ రకంగా వడ్డీలు అధికంగా వేస్తున్నారు. దాదాపుగా
50 to 60% పైనే వడ్డీలు వసూలు చేస్తున్న ఈ వడ్డీల మహిళా గ్యాంగ్ పట్ల ఖచ్చితంగా పోలీసు అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఇలాంటి గ్యాంగుల బారిన పడకుండా ఉండాలని చెప్పి ఏబీని కోరుతా ఉంది. సో మొత్తం మీద ఇలాంటి గ్యాంగులు అవుట్స్కట్స్లో గుడిసెల్లో ఉంటూ డబ్బులు వడ్డీలకు ఇస్తున్న నేపథ్యాన్ని కూడా ఇప్పటికే ఏబీని గుర్తించింది. పోలీసు యంత్రం కూడా దీని మీద దృష్టి ఇలాంటి వాళ్ళ పట్ల కఠినంగా ఉండాలని చెప్పేసి కూడా ఏబీఎన్ పోలీసు రిక్వెస్ట్ చేస్తూ ఉంది. గవర్నమెంట్ రేట్ ప్రకారం దాదాపుగా ₹2 మాత్రమే ఉంటే ఇంట్రెస్ట్ దాదాపు 50 నుంచి 60% ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్న ఈ లేడీ గ్యాంగ్, అలాగే వీళ్ళు డాక్యుమెంట్ తీసుకొని మరి ఏ రకంగా వేధిస్తున్నారు దాని మీద ఇప్పటికే ఏబీఎన్ను కొంతమంది బాధితులు ఆశ్రయించారు. బాధితులు చెప్పిన వివరాలు బట్టి చూస్తే మాత్రం ఇలాంటి వేధింపులు చాలా దారుణంగా ఉంటాయి. ఇంట్లోకి వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు లేడీ గ్యాంగ్ హల్చల్ చేస్తా ఉన్న నేపథ్యంలో పోలీసు యంత్రంగా అప్రమత్తంగా ఉండి ఇలాంటి గ్యాంగులు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా పోలీసులు ఆశ్రయించాలి. పోలీసులకు సంబంధించి ఇప్పటికే కొంత సమాచారం ఉంది. ఏబీఎన్లో వచ్చిన కథనాన్ని ఆసరా చేసుకున్న పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి వారి బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండని చెప్పిన కూడా ఏబీఎన్ కోరుతా ఉంది. కెమెరా సన్నితో ఇన్నారెడ్డి, ఏబీ న్యూస్, హైదరాబాద్. ఎలాగూ నెల రోజుల కాలంలో బ్యాంకు రుణం మంజూరు అవుతుంది కాబట్టి వచ్చిన డబ్బును ఈ గ్యాంగుకు ఇచ్చేద్దామని భావించి వారి వద్ద కొంత మొత్తం ఫైనాన్స్ తీసుకున్నాడు. అనివార్య కారణాల వల్ల డబ్బులు చెల్లించడానికి కాస్త సమయం పట్టడంతో ఆ వ్యక్తి ఇంట్లోనే మకాం వేశారు గ్యాంగులోని మహిళలు. దీంతో విసుగెత్తిన ఆ వ్యక్తి ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని ఆశ్రయించాడు. ఆ గ్యాంగ్ లక్షలాది రూపాయలను అడిగిన మరుక్షణం ఎలా సమకూరుస్తుంది అని తెలుసుకోవడానికి ముందు ఆ గ్యాంగ్ గురించి చెప్పుకోవాలి. దోపిడీ దొంగతనాలకు కేర్ ఆఫ్ ఈ గ్యాంగ్. ఈ గ్యాంగ్ స్కెచ్ వేసిందంటే ఎలాంటి ఇల్లైనా గుల్ల కావాల్సిందేనట. ఈ ముఠాల్లో సభ్యులు కరుడు కట్టిన నేర స్వభావం కలిగిన వారని, అర్ధరాత్రి వేళల్లో ముసుగులు వేసుకొని ఇనుప రాడ్లతో ద్వారాలను ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇంట్లో వారిని వస్త్రాలతో 2 చేతులు వెనుకకు కట్టిపడేసి దోపిడీకి పాల్పడతారట. ఎదిరించేందుకు ప్రయత్నిస్తే దాడులకు పాల్పడటంతో పాటు అవసరమైతే ప్రాణాలు తీసేందుకు సైతం వెనకాడరని టాక్. అక్కడ దోచుకున్న డబ్బును ఫైనాన్స్ గా తిప్పుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. నగరంలో ఇప్పుడు నయా గ్యాంగ్ హల్చల్ చేస్తుంది. మీకు అవసరం అనుకుంటే కోట్ల రూపాయలు మీ చేతిలో పెడతారు. నెల వ్యవధిలోనే మీరు 1,50,00,000 వాళ్ళకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే దాదాపు 50% పైగానే వాళ్ళు వడ్డీ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నాయి. ఇదంతా కూడా పోలీసులకు తెలిసినప్పటికీ కూడా పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి పొజిషన్లో ఉన్నారనేది ఏబీఎన్ స్ట్రింగ్ ఆపరేషన్లో సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడడం జరిగింది. ఏబీఎన్ టీం అక్కడికి వెళ్ళి చేసినటువంటి సమయంలో మీకు ఎంత డబ్బు కావాలి అంటే అంత డబ్బు మేము ఇస్తాం, కానీ నెల రోజుల్లోపే మీరు 50% వడ్డీ చెల్లించాలంటూ కూడా అక్కడ కండిషన్ పెడతారు. ఈ బాధితులకు ఇచ్చి తర్వాత వేధింపులకు గురి చేస్తున్నారనేటువంటి అంశానికి సంబంధించి కూడా స్ట్రింగ్ ఆపరేషన్ చేసినటువంటి సమయంలో వీరంతా కూడా అర్ధరాత్రి సమయంలో వీరు అనుకున్నటువంటి ఒక ఏరియాని ఎంచుకొని అక్కడ దోపిడీలు దొంగతనాలు చేసినటువంటి డబ్బుతోనే ఈ విధంగా డబ్బులు అప్పు రూపంలో ఇచ్చి వాటిని 50% పైగానే వడ్డీలు చెల్లించే విధంగా వీళ్ళు వారికి ముందుగానే చెప్పి వడ్డీ చెల్లించినటువంటి పరిస్థితుల్లో మొత్తం అమౌంట్ చెల్లించినటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఆగడాలకు తెర లేపుతారనేటువంటి అంశం కూడా ఏబీఎన్ స్ట్రింగ్ ఆపరేషన్లో వెల్లడైంది. కాబట్టి దీంట్లో మరొక కోణం కూడా ఉంది. లేడీలు కొద్దిమంది లేడీస్ కూడా వచ్చి వాళ్ళు హంగామా సృష్టించి ఇంట్లో అంతా కూడా ఒక భయాందోళన ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తారనేది కూడా ఏబీఎన్ స్ట్రింగ్ ఆపరేషన్లో తేలింది. ఇలాంటి ముఠాలపైన పోలీసులు చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎవరైనా కూడా ఇలాంటి గ్యాంగుల ద్వారా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గ్యాంగే ఈ వ్యవహారం అంతా కూడా నడుపుతుందనేది కూడా మనం చేసినటువంటి స్ట్రింగ్ ఆపరేషన్లో బట్టబయలైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. బాధింపబడ్డ ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన ఏబీఎన్ టీం ఆ గ్యాంగ్ ఫైనాన్స్ ఆగడాలపై ఫోకస్ పెట్టింది. వారికి డబ్బు ఎలా వస్తుంది, ఆ డబ్బును ఏ విధంగా ఫైనాన్స్ చేస్తారు, డబ్బు తిరిగి చెల్లించడం ఆలస్యమైతే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో తెలుసుకుని విస్తుపోయింది ఏబీఎన్ టీం. ఏబీఎన్ నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. దోపిడీ చేయడం ద్వారా వచ్చిన డబ్బును అడిగిన వారికి అప్పుగా ఇస్తుంది ఈ గ్యాంగ్. నిజానికి ఈ గ్యాంగ్ కు పెద్ద నెట్వర్క్ ఉంది. డబ్బు అప్పుగా కావాలంటే నేరుగా ఈ ముఠాలను మనం సంప్రదించలేము. ఈ గ్యాంగ్ కు అప్పు తీసుకునే వారికి మధ్య బ్రోకర్లు కీలకంగా ఉంటారు. ప్రతి ఏరియాలో ఈ గ్యాంగ్ కు బ్రోకర్ నెట్వర్క్ ఉంది. ముందుగా డబ్బు కోసం బ్రోకర్లను అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. బ్రోకర్ మన ఆర్థిక స్థితిగతులపై
సిబిఐ మించిన లెవెల్లో ప్రశ్నలు కురిపిస్తాడు. బ్యాంక్ అధికారులు కూడా వేయని ప్రశ్నలు, అడగని పత్రాలను అడుగుతారు. అప్పు తీసుకునే వారి ఆర్థిక స్థితిగతులను విశ్లేషణ చేసుకొని అంతా సవ్యంగా ఉంటే అప్పుడు అప్పుకు సంబంధించిన అంశంపై చర్చ జరుగుతుంది. 10 lakhs తీసుకుంటే 15 lakhs కట్టాలి. 1 month టైం ఉంటది. 8 lakhs చేతికి వస్తుంది. ఓకే, 10 lakhs ఇస్తే 2 lakhs కట్ చేసుకొని ఇస్తారు. అవును, 8 lakhs వస్తుంది. మళ్ళీ మనం 1 month రీపే చేసేటప్పుడు 15 lakhs ఇవ్వాలా? 15 lakhs ఇవ్వాలి. అంత అమౌంట్ అంటే ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ అన్నట్టు కదా. ఇది గుడ్ విల్ ఉంది ఖాళీ. గుడ్ విల్లా? గుడ్ విల్లే మరి అంత. అది అంటే 1 month కోసం అంటే మరి అంత టూ మచ్ కదా. ఇస్తున్నారు. అవునా? బయట నుంచి వస్తారు, నిజామాబాద్ నుంచి, ఆర్మూర్ నుంచి. అబ్బో, ఓకే. అది క్యాష్ ఇస్తారా, మనకి అకౌంట్కి ఇస్తారా? క్యాష్ ఇస్తారు, క్యాష్ తీసుకుంటారు. అచ్చా, మనకు వాళ్ళు క్యాష్ ఇస్తారు, మనం వాళ్ళకి ఉల్టా క్యాష్ ఇవ్వాలి. వాళ్ళకి ప్రూఫ్లు ఏం కావాలి? ఇంటి డాక్యుమెంట్ కావాలి. ఓకే, ఇంటి డాక్యుమెంట్స్ ఒరిజినల్ జిరాక్సా? ఒరిజినల్ జిరాక్స్ ఏం పనికి ఇస్తుందన్నా? ఓకే, ఒరిజినల్ జిరాక్స్ ఒకటి ఇవ్వాలి. జిరాక్స్ కాదన్నా, సరే ఒరిజినల్ ఇవ్వాలి, ఒరిజినల్ డాక్యుమెంట్. ఓకే, ఇంకా బాండ్ పేపర్, ప్రామిసరీ నోట్, చెక్స్. ఇంతనే. బాండ్ పేపర్, ప్రామిసరీ నోట్, చెక్సా? సరే సరే. అది లేట్ అయితే మళ్ళీ ఇప్పుడు 1 month అన్నారు, 10 lakhsకి కట్ చేసుకుని 8 lakhs ఇస్తారు. మళ్ళీ ఇచ్చేటప్పుడు మనం 7 లక్షలు కలిపి 15 లక్షలకి ఇవ్వాలి వాళ్ళకి. 15 లక్షలు ఇవ్వాలి. 15 లక్షలు అంటే మళ్ళీ ఒకవేళ లేట్ అయితే మళ్ళీ వాళ్ళు ఏదో ఉంటుందిగా. ఒక 2-3 days లేట్ అయితే పర్వాలేదు అన్నా, చేసుకోవచ్చు. 10 days అయితే పరిస్థితి ఏంటి బాయ్? మీరు మేనేజ్ చేయగలరా? 10 days అయితే చేయలేము, ఒక 4-5 days అంటే చేయగలం. 10 days అయితే మళ్ళీ ఏమన్నా ఇంక్రీజ్ చేస్తారా? చేస్తారు, ఏమన్నా ఎక్స్ట్రా ఇవ్వాలి. అంటే ఎంత అప్రాక్సిమేట్గా చెప్పలేము. గుడ్ విల్ ఇచ్చేయాలి. ఏమన్నా గుడ్ విల్ మనం చేసే బిజినెస్లో రూపాయికి రూపాయి ఆదాయం ఉంటే ఇవ్వచ్చు, కానీ అంత ఇంట్రెస్ట్. ఇది ఏమన్నా అర్జెంట్, ఏమన్నా అవసరం ఉంది, ఒక బ్యాంక్ లో లోన్ వస్తుంది ఒక 5 కోట్లు అంటే అప్పుడు తీసుకోవాలి అన్న. ఇది డబ్బులు తీసుకొని బిజినెస్ చేయడానికి రాదది. సరే, మనం చెప్పిన ఎంత టైంలో ఇస్తారు వాళ్ళు? అది చూడాలి, వాళ్ళకి వచ్చి నచ్చితే ఇమీడియట్లీ ఇచ్చేస్తారు. మనం వచ్చి నచ్చితే ఇస్తారా? సరే అలీ భాయ్. అది హోటల్ పేపర్ ఉంది కదా వాళ్ళ దగ్గర? ఉంది, ఫుడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్ ఉంటాయి. అది లేకపోయినా కానీ ఇంటి డాక్యుమెంట్ ఇచ్చే చాలు. ఓకే అలీ భాయ్, థ్యాంక్ యూ. ఇంటి డాక్యుమెంట్ ఇస్తే చాలు. అది ఓకే అయినాక చెప్పు నాకు. సరే సరే అలీ. ఈ ఖతర్నాక్ గ్యాంగ్ ఇచ్చే ఈ ఫైనాన్స్ పై తీసుకునే ఇంట్రెస్ట్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుంది. ఏకంగా ఇచ్చిన డబ్బుకు సుమారు 50% వడ్డీ చెల్లించాలి. అప్పు కూడా కేవలం నెల కాల పరిమితికి మాత్రమే ఇస్తారు. ఉదాహరణకు, బ్రోకర్ ద్వారా ఖతర్నాక్ గ్యాంగ్ నుంచి మీరు 1 లక్ష రూపాయలు అప్పుగా తీసుకుంటే అందులో 20,000 ఫీజు మినహాయించుకొని 80,000 మాత్రమే అప్పుగా తీసుకునే వాళ్లకు ఇస్తారు. కానీ తిరిగి చెల్లించేటప్పుడు 1,00,000 చెల్లించాలి. దానికి అదనంగా 50% వడ్డీ కలిపి 1,50,000 తిరిగి చెల్లించాలి. అంటే ఈ గ్యాంగ్ 1,00,000 అప్పుగా ఇస్తే నెల తిరిగేసరికి 1,50,000 చెల్లించాలి. ఇలా 1,00,000 రూపాయలు కాదు, కోట్లు ఇవ్వడానికైనా ఈ గ్యాంగు సిద్ధంగా ఉంటుంది. అది కూడా అప్పు అడిగిన రోజే ఈ గ్యాంగు సభ్యులు కొంపల్లి, ఆర్మూర్, నిజామాబాద్ నుంచి వచ్చి క్యాష్ చేతిలో పెట్టి నిబంధనలు పక్కాగా చెప్పి వెళ్లిపోతారు. ఈ ఖతర్నాక్ గ్యాంగ్ అప్పు ఎలా ఇస్తారో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ అప్పు తీర్చడం కాస్త ఆలస్యమైతే ఆ గ్యాంగ్ ఎలా వసూలు చేస్తుందో చూద్దాం. ఈ గ్యాంగ్ అప్పు వసూలు చేసే విధానం మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. నెల రోజుల గడువులోపు అప్పు తీర్చకపోతే ఈ గ్యాంగ్ కొంతమంది మహిళలను అప్పు తీసుకున్న వారి ఇంటికి పంపుతుంది. ఆ గ్యాంగు సభ్యులు అప్పు తీర్చేదాకా అదే ఇంట్లో తిష్టవేస్తారు. అక్కడే తింటారు, అక్కడే పడుకుంటారు. అప్పుదారుల ఇంటిని తమ ఇల్లుగా మార్చుకొని ఇంట్లో వస్తువులు దర్జాగా వాడేస్తారు. ఇక అంతేనా, బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ వరకు తమదే అన్నట్టు ప్రవర్తిస్తారు. ఆరు బయట మలమూత్ర విసర్జన చేయటంతో పాటు ఇంటిని బహిర్భూమిగా మార్చేస్తారు. ఎక్కడ వాళ్లతో గొడవకు దిగితే పరువు పోతుందో అని అప్పుదారులు ఉన్న ఆస్తులు అమ్మి అప్పు తీరుస్తున్నారు. మరోవైపు ఈ గ్యాంగ్ నెల రోజుల కాల పరిమితికి ఫైనాన్స్ ఇస్తే 25 రోజులకు అప్పు తీసుకున్న వారి ఇంటికి వస్తారు. అలా వచ్చిన వారికి
అప్పుదారులు సకల మర్యాదలు చేయాలి, ముట్ట చెప్పాల్సి ఉంటుంది. ఇక హోటల్కు వచ్చిన ఆ గ్యాంగు సభ్యులు అప్పు తీసుకున్న వారితో ఎలా వ్యవహరిస్తున్నారో ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి దందాలు మనం విన్నప్పుడు ఎక్కువగా మగాల గురించే వింటూ ఉంటాం. ఈ దందాలు మొత్తం ఎక్కువగా మగ బాస్లు లేదంటే మగ డాన్లే చేస్తూ ఉంటారు. కానీ ఈ దందాలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ స్కెచ్ మొత్తంలో మాత్రం ఎక్కువగా లేడీస్ పాత్రనే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఆడవాళ్ళకైతే అస్సలకి భయమే ఉండదు. అటు పోలీసులు వస్తారనా, లేదంటే ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా అంటారనో, లేదంటే ఇంకా చుట్టుపక్కల చూసే వాళ్ళు ఏమైనా అంటారేమో అని చెప్పేసి కనీసం వీళ్ళకి భయం ఉండదు. వీళ్ళు ముందు నుంచే మగవాళ్ళ చేత మొత్తం ట్రైన్ అప్ అయి ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళకి ఒక్కసారి అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి టైంలో డబ్బులు రాకపోతే వెంటనే ఆ ఇంట్లో డైరెక్ట్ వెళ్ళి లేడీసే కూర్చొని ఇటు డబ్బులు వసూలు చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే చాలామంది ఇప్పటిదాకా ఏబిఎన్ స్టింగ్ ఆపరేషన్ చేసినటువంటి ఈ సమయంలో చాలామంది చెప్పింది ఒకటే, ఆ మగవాళ్ళకంటే ఆ గ్యాంగ్లో ఉండేటటువంటి అంటే ఒక క్యాస్ట్కి సంబంధించినటువంటి ఫినాన్స్ కంపెనీగా చెప్పుకుంటున్నటువంటి అందులో ఉండేటటువంటి మగవాళ్ళకంటే ఆడవాళ్ళంటేనే మాకు ఎక్కువ భయం వేస్తుంది. ఎందుకంటే డబ్బులు వసూలు చేసినటువంటి సమయంలో వాళ్ళు చేసేటటువంటి హంగామా మామూలుగా ఉండదని అయితే ప్రతి ఒక్కరు మనల్ని ఇప్పటిదాకా అప్రోచ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. అయితే ఇటు మగవాళ్ళకి ఎలా పోలీసులు అంటే భయం ఉండదో ఆడవాళ్ళకు కూడా అదే విధంగా భయం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఎంతోమంది బాధితులు కోరుతూ ఉన్నారు. అలాగే మనం చేసినటువంటి ఆపరేషన్ని కూడా చాలామంది తెలుసుకొని చాలామంది వచ్చి తమకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకపోవడానికి ఒకటే కారణం, వాళ్ళ పరువు పోతుందనో లేదంటే ఇంకా ఏమైనా అవుతుందనే కేవలం ఆలోచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పోలీసులు అయితే యాక్షన్ తీసుకొని ఇందులో అన్యాయం జరిగినటువంటి ప్రతి ఒక్క బాధితులకైతే న్యాయం జరపాలి. అప్పు తీర్చడం ఆలస్యమైతే ఆ గ్యాంగ్ అప్పుదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తారు. ఈ గ్యాంగులో ఉండే మహిళలు ఒంటి మీద బట్టలు చించుకొని అత్యాచారం కేసులు పెట్టడానికి సైతం సిద్ధమవుతున్నారు. ఈ గ్యాంగ్ షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన వారు కావడంతో అట్రాసిటీ, అత్యాచారం వంటి కేసులకు భయపడి అప్పుదారులు ఇదేం కర్మరా అంటూ తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఉన్న ఆస్తులు అమ్మి అప్పు తీర్చి ఆ టార్చర్ నుంచి కొందరు బయటపడితే మరికొందరు మాత్రం ఆ అప్పు తీర్చే దారి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. అప్పు చెల్లించడం ఆలస్యమైతే ఈ అరాచక గ్యాంగ్ ఆగడాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఈ రెండు ఘటనలే మచ్చుతునకలు. శామీర్పేట మండలం పొన్నాలకు చెందిన ఆనంద్ ప్రైవేట్ ఉద్యోగి. తన అవసరాల నిమిత్తం ఈ గ్యాంగు దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాడు. అప్పు చెల్లించడం ఆలస్యం కావడంతో ఆనంద్ ఇంటికి వచ్చిన గ్యాంగులోని వ్యక్తులు ఇంటి వద్ద నానా రభస సృష్టించారు. వినడానికి ఇబ్బందిగా ఉండే పదజాలంతో ఆనంద్ను దూషించిన గ్యాంగ్ మరో వారం రోజుల్లో డబ్బులు తిరిగి చెల్లిస్తానని ప్రాధేయపడటంతో శాంతించిన ఆ ముఠ వారం రోజులు తిరక్కముందే ఆనంద్ ఇంటికి వచ్చింది. డబ్బు కోసం నానా బీభత్సం సృష్టించారు. ఆగడాలు ఎక్కువ కావటం, అప్పటికే ఊళ్ళో పరువుకు భంగం కలగటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆనంద్ అదే రోజు రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళు ఏమన్నారు వచ్చి బాగా పెట్టారు, ఫోటోలు తీసుకుపోయారు వంట తీసుకుపోయారు, ఎప్పుడు వచ్చింది వాళ్ళు మీ ఇంటికి? పొద్దున్న వచ్చింది. ఏం చేసింది వచ్చి? వాళ్ళంటేనే ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏం చేసింది? వాళ్ళు వచ్చి ఏం చేయలేదు, అన్ని ఇవ్వలేదు. తీసుకుపోయిందా? తీసుకుపోయింది. పసలు లేకు అని అన్నారు. రోజులు టైం పెట్టిన కానీ ఊపలేదు. కావాలి నాకు ఇప్పుడు కావాలండి, వచ్చేదాకా కాగలేదు. వండుకుంటాము, తింటాము, ఇన్నే ఉంటాము. వారం రోజులు టైం పెట్టిండు.
టైం పెట్టినప్పుడు ఏం చేసిరు అవి వచ్చిరంట వచ్చి డ్యూటీకి పోతుండు డ్యూటీకి పోతుంటే బరే పోతున్నాం రాని బండి మీద కూర్చోగానే ఇట్లా ఇంకా గల్ల పట్టి గుంజగానే అట్లనే ఇట్లా పడ్డాడంట ఇట్లా పడగానే అట్లనే సరే అని బండి మీద కిందికి అట్లనే దిగేసిండు. ఇక దిగి ఎప్పుడు ఇస్తారు లంచ కొడుకు నీ అమ్మ మిండే నీ ఆరా ఎక్కడిరా ఈ పైసలు అని తీసుకున్నావు రా అని తిట్టిరట. తిడితే నువ్వు దండేం చేస్తా నేను నెల టైము 15 రోజులు టైం పెట్టుకొని నేను నీకు కట్టేస్తా అని చెప్పిండట. చెప్పినాక తర్వాత ఇక ఇడిసబెట్టి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయినాక మళ్ళీ వారం రోజులకి మళ్ళీ వచ్చేసారు. వచ్చి నా దగ్గరికి వచ్చిండు, అక్క గిట్లా బాగున్నాక నాకు డబ్బులు కట్టుకురాక అని అంటే మేము ఏమైనా చేసి కడతాం తమ్మి నువ్వేం బాధపడకురా ఎవరు వచ్చిరో చెప్పు 1 నెల టైం పెట్టని చెప్పినాము. అంటే ఇంట లేరక్క ఒక 1000 రూపాయలు లేవక్క అని వచ్చిండు. ఆ 1000 లేవు తమ్మి నేను తర్వాత ఇస్తా ఆ 1000 వాళ్ళ దగ్గర నన్ను అడిగి కట్టుకో అని మేము చెప్పినాము. కూకట్పల్లికి చెందిన మరో వ్యాపారికి ఈ విధ్వంసకర గ్యాంగ్ అంతకు మించి టార్చర్ చూపెట్టింది. కోవిడ్ వల్ల నష్టపోయిన తన వ్యాపారాన్ని మెరుగుపరుచుకునేందుకు ఆ వ్యాపారి బ్రోకర్ ద్వారా గ్యాంగ్ నుంచి 10 లక్షలు ఫైనాన్స్ తీసుకున్నారు. బ్యాంక్ లోన్ ఆలస్యం కావడంతో ఈ గ్యాంగ్ కు ఆ వ్యాపారి అనుకున్న సమయానికి డబ్బు తిరిగి ఇవ్వలేకపోయాడు. దీంతో ఈ గ్యాంగ్ కు సంబంధించిన సుమారు 10 మందికి పైగా మహిళలు పురుషులు ఆ వ్యాపారి ఇంటికి వచ్చి అక్కడే కాపురం పెట్టారు. దీంతో విసుగు చెందిన ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. అయినా ఆ గ్యాంగ్ ఆగడాలు ఆగకపోవడంతో ఏపీఎన్ ఆంధ్రజ్యోతిని ఆశ్రయించాడు. ఈ కరోనా క్రైసిస్ వల్ల నాకు వ్యాపారం అవసరానికి నేను ఒక 10 లక్షల రూపాయలు ఫైనాన్స్ అవసరం ఉండి నేను ఒక మీడియేటర్ని అడిగాను. మీడియేటర్ ఒక అతను ఇలా ఎలుకలు సంఘం ఒకటి ఉంది వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు సార్ అని చెప్తే నేను నా అవసరానికి సరే అని సంగతి నేను అనుకుని ఆ మీడియేటర్ ద్వారా నేను ఆ ఎలుకలోని కలవటానికి వెళ్ళాను సార్. కలిస్తే వాళ్ళు మా ఇంటికి వచ్చి మా ఫ్యాక్టరీ చూస్తే దానికి తగ్గట్టు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర తీసుకొని నాకు ఒక 10 లక్షలకి 2 లక్షల రూపాయలు కట్ చేసి నాకు 8 లక్షలు ఇవ్వటం జరిగినది. ఈ నెలకి 5 లక్షలు కలిపి ఇవ్వమని అంటే నా అవసరానికి నేను అవును ఓకే అని సంగతి చెప్పి నా ఇష్టంగా తీసుకున్నాను సార్. నాకు రావాల్సిన డబ్బులు ఇన్ టైంకి లేట్ అయింది. నాకు లోన్ రావటం రిలీజ్ అవ్వటం లేట్ అవటం కారణంగా నేను వీళ్ళు ఇంటికి వచ్చి ఇంకా నాన్న ఒక 15-20 మంది ఆడవాళ్ళు ఇంటికి వచ్చి రచ్చ గొడవ చేసి గలీజ్గా బూతులు మాట్లాడి ఇంట్లో అసహనంగా మందు తాగుతూ ఇంటి దగ్గర బాగా గలీజ్గా చేసి ఇల్లంతా పాడు చేసి పరువు తీసి జరిగింది. ఈ విధంగా నా దగ్గరలో సమీప పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగినది. ఈ ఖతర్నాక్ గ్యాంగ్ నగరంలో కొంపల్లి కేంద్రంగా తమ నెట్వర్క్ కొనసాగిస్తున్నాయి. సిటీ వ్యాప్తంగా ఉండే బ్రోకర్లు అప్పు కావాల్సిన వారి వివరాలు ఏ గ్యాంగుకు ఇస్తాయి. డాక్యుమెంట్లు, పత్రాలు, ఇతర ఆస్తుల వివరాలు అప్పు తీసుకుంటే సదరు వ్యక్తి కడతాడా లేదా అని డిసైడ్ అయ్యాక బ్రోకర్లు ఈ గ్యాంగ్ సమాచారం ఇస్తారు. బ్రోకర్లు నెల రోజుల కాలానికి మాత్రమే తమకు డబ్బు కావాలని అంటే ఎరుకుల ఫైనాన్స్ బెస్ట్ అనే ఆప్షన్ ఇచ్చేస్తారు. బ్రోకర్లు ఈ గ్యాంగ్ ఇచ్చే ఫైనాన్స్ కు ఎరుకుల ఫైనాన్స్ అని పేరు పెట్టారు. బ్రోకర్ వెరిఫికేషన్ పూర్తిగా క్లియర్ చేశాక గ్యాంగ్ కు సమాచారం ఇవ్వగానే గంటల వ్యవధిలోనే డబ్బులు తీసుకువచ్చి అప్పుదారులకు అందజేస్తారు. అది ప్రాపర్టీ చూసినంత వరకు చెప్పలేం. రీపేమెంట్ ఏముంది వాళ్ళది 1 మంత్లో ఇచ్చేస్తారు. జస్ట్ చిన్న అడ్జస్ట్మెంట్ కోసమే. 1 మంత్ కోసం అంటే ఎరికల్ ఫైనాన్స్ తీసుకోవాలి. మరి ఎరికల్ ఫైనాన్సా? 1,50,000 కట్టాలి. 1,00,000కి 1,50,000 అంటే 50,000 అదనంగా కట్టాలి మనం. 1,00,000 రూపాయలు తీసుకుంటే 80,000 రూపాయలు చేతికి వస్తాయి. స్టార్టింగే 20,000 కట్ చేసి ఇస్తారా? కట్ చేసి ఇస్తారు. ప్లస్ మనం రీపే చేసేటప్పుడు 1,50,000 పే చేయాలి. అవును. ఓకే. ఎంత టైంలో కట్టాలి? 1 మంత్. 1 మంత్. ఇన్ కేస్ ఏదైనా డిలే అయితే ఏంటి పరిస్థితి? డిలే అయితే ప్రాబ్లం అవుతుంది. ఎక్స్ట్రా చార్జెస్ పెరుగుతుంది. 1 మంత్ లో ఇచ్చేయాలి. 1 మంత్ అంటున్నావు కదా, నీవే చెప్పావు కదా 1 మంత్ అని. మ్యాక్స్ 100% అయిపోద్ది. ఏదైనా ఒక 1 వీక్ ఛాన్స్ ఏదైనా ఉంటే ఒక 2 రోజులు 3 రోజులు అంటే వాళ్ళు చూసుకుంటారు. మీరు చూసుకుంటారా? ఈ ఖతర్నాక్ గ్యాంగ్ కు అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనేది పెద్ద ప్రశ్న. అయితే వారి వద్ద ఉండే డబ్బు పూర్తిగా లిక్విడ్ రూపంలో ఉంటుంది. అడిగిన అరగంటలో డబ్బు తెచ్చి ఇచ్చే విధంగా గ్యాంగులు ఉంటాయి. వారి వద్ద ఉండే డబ్బుకు లెక్క పత్రాలు ఉండవు. అలాగని బ్యాంకులో ఖాతా ఉంటుందా అంటే అది కూడా ఉండదు. డబ్బును అంతా ఇళ్లల్లోనే దాస్తారు. అప్పు ఇచ్చినా తీర్చినా క్యాష్ అండ్ క్యారీ అంతే. డబ్బును అప్పుదారుల వద్దకు చేర్చే బాధ్యత గ్యాంగులోని పురుషులు తీసుకుంటే ఆ అప్పును వసూలు చేసే బాధ్యతను మహిళలు తీసుకుంటారు.
చూడటానికి సాదాసీదాగా ఉండే ఈ ఖతర్నాక్ గ్యాంగులోని సభ్యులకు లక్షల రూపాయలు ఎలా వస్తున్నాయి అన్న దానిపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గ్యాంగ్ గత కొన్నేళ్లుగా ఇలాంటి ఫైనాన్స్ చేస్తున్నాయి. ఇప్పటికే వందలాది కుటుంబాలు ఈ గ్యాంగ్ ఆగడాలకు బాధింపబడ్డారు, ఇంకా బాధింపబడుతున్నారు. ఈ గ్యాంగ్ ఫైనాన్స్ చేతికి చిక్కితే ఇక అంతే సంగతులు. వడ్డీ రేట్లు సాధారణంగా ఉంటాయిలే అనుకుంటే పొరపాటే. బ్రోకర్లు 50% వడ్డీ మాత్రమే అని చెబుతున్నా ఆ వడ్డీ అప్పు తీర్చటం ఆలస్యమైతే 50% కాస్త 100%కి చేరుకుంటుంది. ఈ గ్యాంగ్ కోట్లలో ఫైనాన్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాయి. అలాగని ఈ గ్యాంగ్ పెద్ద పెద్ద మేడల్లో ఉండరు. సిటీ శివారు ప్రాంతాల్లో గుడారాలు వేసుకొని ఉంటారు. గ్యాంగులోని మహిళలు ఊరూరా తిరుగుతూ కన్నం వేయాల్సిన ఇంటి ముందు పలుమార్లు రెక్కి నిర్వహిస్తారు. ఆ విషయాన్ని గ్యాంగులోని పురుషులకు చెబుతారు. అనంతరం అదును చూసుకొని ఈ ఖతర్నాక్ గ్యాంగ్ ఇళ్లలోకి చొరబడి అందిన కాడికి దోచేస్తారు అని సమాచారం. ఆ దోచుకున్న డబ్బును ఇలా ఫైనాన్స్ ద్వారా రెట్టింపు చేసుకుంటున్నారు. ఇకనైనా పోలీసులు ఇలాంటి ఫైనాన్స్ గ్యాంగులపై సీరియస్ గా దృష్టి సారించాలి. లేదంటే ఇలాంటి గ్యాంగ్ ఆగడాల దాటికి కుటుంబాలు చిన్నా భిన్నమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ గ్యాంగ్లోని సభ్యుల దగ్గర డబ్బు తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎదుర్కొన్నటువంటి టార్చర్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వివరించాడు. దీంతో ఆ గ్యాంగ్ ఆకృత్యాలను వెలికి తీయడానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంకల్పించింది. ఇందులో భాగంగానే ఆ యొక్క గ్యాంగ్ సంబంధించినటువంటి వివరాలను ఆరా తీసింది. గ్యాంగ్ పనిపట్టే ప్రయత్నం అయితే చేసింది. ఇందులో భాగంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించినటువంటి స్ట్రింగ్ ఆపరేషన్లో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెలకు ఒక్క రోజు అధికంగా అయినా కూడా ఖచ్చితంగా వినే ప్రసక్తే ఉండదు. ఎంత ఇచ్చారో అంతకు అదనంగా 50 నుంచి 70% వరకు అధిక వడ్డీతో లోన్లను ఫైనాన్స్ ఎవరైతే ఇచ్చుంటారో ఆ ఫైనాన్స్ ఖచ్చితంగా తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ గ్యాంగ్ చేసేటటువంటి అరాచకాల వల్ల ఇప్పటికే చాలామంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. మరోవైపు చాలామంది తమ ఆస్తులను కూడా తెగనమ్మి అప్పులు తీర్చి చివరికి రోడ్డు మీద పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసులు ఈ గ్యాంగ్ పైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ గ్యాంగ్ ఆకృత్యాలను వెలుగులోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఈ గ్యాంగ్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది.